మాధురి మేడం సివిల్ సర్వీసెస్ కి బాలలత మేడం ఎంత ముఖ్యమో ప్రతి చిన్న క్రియేటర్ కి మాధురి మేడం అంత ముఖ్యమైన వ్యక్తి. ప్రతి చిన్న క్రియేటర్ కి మేడం ఒక దేవతతో సమానమని చెప్పొచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఏ సమస్య వచ్చినా సరే మనం మాధురి మేడం గనుక కాంటాక్ట్ అయితే మేడం తొందరగా స్పందించకపోయినా ఖచ్చితంగా స్పందిస్తుంది. స్పందించి ఆ సమస్యను పరిష్కరించి చిన్న క్రియేటర్స్ కి ధైర్యాన్ని నింపుతారు. మాధురి మేడం గారి దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే కష్టపడకుండా అసలు డబ్బును ఆశించకుండా ఉండడం. ఇది చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. ఈ లక్షణం నాకు చాలా బాగా నచ్చింది. నేటి సమాజంలో చిన్న పని చేసినా ఎక్కువ మొత్తం డబ్బును ఆశించే వారే ఉన్నారు. అసలు పని చేయకపోయినా అధిక మొత్తంలో డబ్బును ఆశించి చిన్న క్రియేటర్స్ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు లాగి మోసాలు చేసే వ్యక్తులే ఉన్నారు. కానీ ఈ మేడం అలాంటి వ్యక్తి కారు. నాకైతే మాధురి మేడం గారు ప్రతి చిన్న సందేహాన్ని కూడా తీర్చి చాలా బాగా సహకరించారు. మేడంకి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మంది టెక్ ఛానల్ వాళ్ళను చూశాను. చాలా మంది స్పందించరు. ఒకవేళ స్పందించినా వాళ్ళు డబ్బును ఆశిస్తారు. ఏ మాత్రం ఆశించకుండా మన సందేహాలను తీర్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మాధురి మేడం గారు మాత్రమే అని చెప్పవచ్చు. నేను మాధురి మేడం యొక్క సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. మేడం యొక్క ఛానల్ ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటాను. ఇంకా వీలైతే ఇలాంటి వీడియో చేయగలను. అంతే తప్ప మేడం పెద్దగా ఏది ఆశించదు.